గురువుగారు, సింగయ్య కేసులో జగన్ గారి వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ కూడా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? మీ చిలక జ్యోతిష్యం ద్వారా మాకు ఏమైనా తెలియజేస్తారా? చూద్దామండి. జగన్ గారి పేరు బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడుగు చూద్దాం. సింగయ్య గారి కేసు మూలంగా వారి మీద కేసు అవుతుందా కాదా అనేది, అరెస్ట్ అవుతారా కాదనేది జానకిరామ్ని అడిగి చూద్దాం. సింగయ్య గారికి జరిగిన యాక్సిడెంట్ కేసులో జగన్ గారి ప్రమేయం ఏమైనా ఉందా, లేదా అనుకోకుండా యాక్సిడెంట్ అయిందా, జగన్ గారికి ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా? చూడు జానకిరామ్, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి, సరస్వతి దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, సత్యనారాయణ స్వామి వచ్చిండు, సర్వశుభ దేవతలు వచ్చిరండి వారి పేరు మీద. కాకపోతే వారి జాతక బలం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి. వారు ఏది చేసినా చేయకపోయినా మాత్రం ఇబ్బందులు తప్పవండి. వారి జాతక బలంగా అపవాదులు అయితే తప్పవండి. వారి పేరు మీద మాత్రం కనీసం కొన్ని డజన్ల కేసులు ఉన్నాయండి. వాటిలో ఈ కూడా కేసు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క కేసు అని కాదండి, చాలా వరకు కేసులు కూడా ఒకటి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నదండి. కేసులో కూడా వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం అరెస్ట్ అయ్యే వరకు వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలా. ముఖ్యంగా ఈ ఒక్క కేసు అనే కాదండి, వారి జాతక బలం బాగాలేదండి. రాజకీయ రంగంలో కూడా బాగాలేదు, పర్సనల్ పరంగా కూడా బాగాలేదు, కుటుంబ పరంగా కూడా బాగాలేదు. ముఖ్యంగా వారికి దగ్గర ఉన్నవారు దూరమయ్యే అవకాశం ఉంది. మరి జాతకంలో చాలా సన్నిహితంగా ఉన్నవారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తూనే ఉంది, ఆల్రెడీ అయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మాత్రం వారు రాణించాలంటే ఇంకా కనీసం ఒక 5-6 సంవత్సరాలు దాటాలండి. దశాబ్ద కాలం అన్నా దాటాలి వారి జాతక బలానికి. 5-6 సంవత్సరాల నుంచి దశాబ్ద కాలం అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి అభిమానులు కావచ్చు, లేదా మాత్రం వారి అనుచరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి పేరు మీద మాత్రమే దోష నివారణ గురించి మాత్రం వారు శాంతి చేసుకోవడం మంచిది. అది సద్బ్రాహ్మణులతో చేపించాలి వారికి నమ్మకం ఉంటే. లేదా మాకు నమ్మకం లేదు, మేము ఇలాగే ఉంటాం, మాకేం వచ్చినా ఏం పర్వాలేదు, ఎంత ఇబ్బంది వచ్చినా మేము తట్టుకొని నిలబడగలుగుతాం, తిరుగుతాం. ఇలాంటి కేసులు, చిక్కులు, చికాకులు, సుప్రీంకోర్టు కేసులు, హైకోర్టు కేసులు, పెద్ద కేసులు మాకు అలవాటే, ఎంతమంది నిందలు చేసినా మేము ఇలాగే ఉంటాం అని అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సింది తప్పదండి. జగన్మోహన్ రెడ్డి గారి జాతక బలంలా పెద్ద ముఖ్యంగా మాత్రం సప్త సముద్రాలు ఇది మాత్రం కాలువలో పడాల్సిన రాత కూడా వస్తుందండి. పెద్ద కేసుల నుంచే వారు మాత్రం వారి అదృష్టమో లేకుంటే వారి జాతక బలమో మాత్రం చాలా వరకు మాత్రం రిలీఫ్ అయింది. కానీ చిన్న కేసులు కూడా వారికి మెడకు చుట్టుకునే అవకాశం ఉందండి. ఓకే గురువుగారు, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.